హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లతా ఒకల. ఈ వీడియోలో మనం టిష్యూ సిస్టమ్ అంటే ఏంటో నేర్చుకుందాం. టిష్యూ సిస్టమ్స్ ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ నేర్చుకున్నాం. టైప్స్ ఆఫ్ టిష్యూస్ అంటే డిపెండింగ్ అపాన్ దిస్ టైప్ ఆఫ్ సెల్స్, వాటిలో ఉన్నటువంటి సెల్స్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ మనం డిఫరెన్షియేట్ చేసుకున్నాం, వాటి గురించి స్టడీ చేస్తాం. ఈ వీడియోలో మనం టిష్యూ సిస్టమ్ అంటే ఏంటో నేర్చుకుందాం. టిష్యూ సిస్టమ్ అంటే ఏంటండి? మనకి సెల్స్ అన్నీ కలిస్తే టిష్యూ ఫామ్ అవుతుంది. అలాగే డిఫరెంట్ టిష్యూస్ అన్నీ కలిస్తే మనకి టిష్యూ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే టిష్యూ సిస్టమ్ యొక్క ఫంక్షన్స్ అండ్ టిష్యూ సిస్టమ్ యొక్క లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మన ప్లాంట్ బాడీలో యాంజియోస్పర్మ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేవి వాటి యొక్క లొకేషన్ అండ్ ఫంక్షన్స్ గురించి నేర్చుకుందాం. అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్ట్రక్చర్, మనకి ఆ టిష్యూ యొక్క స్ట్రక్చర్ అండ్ దేర్ లొకేషన్ వేర్ దే ఆర్ ప్రెసెంట్, దాన్ని బేస్ చేసుకొని మనకి టిష్యూ సిస్టమ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయండి. అవి వచ్చేసరికి ఎపిడెర్మల్ టిష్యూ, గ్రౌండ్ టిష్యూ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి వాస్కులర్ ఆర్ వెసికులర్ టిష్యూ. మనకి ఎపిడెర్మల్ టిష్యూ అనేది అవుటర్ సర్ఫేస్లో ఉండే టిష్యూని ప్లాంట్ ఆ రూట్ మనం ఎప్పుడైనా టచ్ చేసినప్పుడు మనం టచ్ చేయగలిగిన పార్ట్ని ఏమంటాం? ఎపిడెర్మల్ టిష్యూని. సో దానికి అవుటర్ సర్ఫేస్లో ఉంటుంది, అది కంటిన్యూస్గా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తో కాంటాక్ట్లో ఉంటుంది. గ్రౌండ్ టిష్యూ అనేది టోటల్ ప్లాంట్ బల్క్ మొత్తాన్ని కూడా ఫామ్ చేసేది గ్రౌండ్ టిష్యూ. అండ్ వాస్కులర్ టిష్యూ అంటే ఏంటి? దానిలో జైలం ఫ్లోయం ఉంటాయి కదా, వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ని కండక్ట్ చేసేవి, ఫుడ్ని కండక్ట్ చేసే సెల్స్ అన్నీ కూడా ఈ వాస్కులర్ టిష్యూలో మనం స్టడీ చేస్తాం. సో ఈ రోజు ఇప్పుడు వీడియోలో మనం చదివేది ఎపిడెర్మల్ టిష్యూ గురించి నేర్చుకుందాం. ఎపిడెర్మల్ టిష్యూ అంటే ఏంటి? అవుటర్ మోస్ట్ లేయర్లో ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తో కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉంటుంది. అది చలి, మనకి కోల్డ్ కండిషన్ అవ్వచ్చు, లేదంటే వెరీ హాట్ డ్రై కండిషన్స్ అవ్వచ్చు, వాటన్నిటిని కూడా టాలరేట్ చేసుకుంటూ మనకి అవుటర్ సర్ఫేస్లో ఉండేటువంటి టిష్యూని ఏమంటాము? ఎపిడెర్మల్ టిష్యూ. ఈ ఎపిడెర్మల్ టిష్యూస్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఎపిడెర్మల్ సెల్స్, ఎపిడెర్మల్ స్ట్రక్చర్, దానిలో స్టొమాటా ఉంటాయి, అలాగే ఎపిడెర్మల్ అపెండేజెస్. అపెండేజెస్ అంటే దీనిలో మనకి రూట్ హెయిర్, అలాగే స్టెమ్ కూడా హెయిర్ ఉంటుంది. ఆ స్టెమ్ హెయిర్ని మనం ట్రైకోమ్స్ అంటాం. సో వాటి గురించి నేర్చుకోవాలి. సో వీటిలో ఫస్ట్ ఎపిడెర్మల్ సెల్స్ ఏంటో చూద్దాం. ఎపిడెర్మల్ సెల్స్ అంటే మనకి అవుటర్ మోస్ట్ లేయర్లో ఉంటుందండి, దాన్ని ఎపిడెర్మల్ సెల్స్ అంటాము. దీనిలో వచ్చేసరికి సింగిల్ లేయర్లో ఉండొచ్చు సెల్స్, లేదంటే కొన్ని ప్లాంట్స్లో మనకి మీడియం అండ్ ఫీకస్లో వచ్చేసరికి మల్టీ లేయర్ సెల్స్ కూడా ఉంటాయి. అంటే మెనీ లేయర్స్లో సెల్స్ అనేవి ఎపిడెర్మల్ సెల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి. అండ్ దీంట్లో మనకి మెయిన్గా లివింగ్ సెల్స్ ఉంటాయి. మనం చెప్పుకున్నాం కదా, కొన్నిట్లో డెడ్ సెల్స్ ఉంటాయి, వాటిలో న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం ఉండదని. బట్ దీనిలో మనకి లివింగ్ సెల్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఏముంటుంది? న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం ఉంటుంది. అలాగే ఈ సెల్స్ అనేవి అలాంగేటెడ్ సెల్స్ అనమాట. అండ్ వీటిలో మధ్యలో మనకి ఏంటంటే ఈ సెల్స్ కంటిన్యూస్ లేయర్ ఫామ్ చేస్తుంటే మనకి వీటిని ఇంటరప్ట్ చేస్తూ మనకి అక్కడక్కడ స్టొమాటా అనేవి ఫామ్ చేస్తూ ఉంటాయి. సో మధ్యలో ఇవి ఇంటరప్ట్ చేస్తుంటాయి స్టొమాటా అనేవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టొమాటా మనకి లీవ్స్ అండ్ స్టెమ్స్లో మాత్రమే ఉంటాయి, రూట్స్లో మనకి స్టొమాటా ఉండదు. నెక్స్ట్ ఈ ఎపిడెర్మల్ సెల్స్ అనేవి మనకి పారెన్కైమాటస్ సెల్స్తో తయారు చేయబడి ఉంటాయి. పారెన్కైమాటస్ సెల్స్ అంటే ఏం చెప్పుకున్నాం? బిగ్ సెల్స్ ఉంటాయి, వాటిలో సెంట్రల్ వాక్యూల్, బిగ్ వాక్యూల్ అండ్ పెరిఫెరల్ సైటోప్లాజం ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా ఈ ఎపిడెర్మల్ సెల్స్లో ఉంటాయి. ఈ ఎపిడెర్మల్స్ కానీ మళ్ళీ అవుట్ సైడ్లో ఒక లేయర్ ఫామ్ అవుతుందండి, దాన్ని మనం క్యూటికల్ అంటాం. సో అవుట్ సైడ్ ఇది ఎపిడెర్మల్స్ కదా, దీనికి బయటగా ఉండేటువంటి ఇంకొక లేయర్ ఉంటుంది, దాన్ని మనం క్యూటికల్ అంటాం. ఈ క్యూటికల్ అనేది ఒక వ్యాక్సీ లేయర్ అనమాట. ఈ వ్యాక్సీ లేయర్ మనకి క్యూటిన్ అనేటువంటి వ్యాక్సీ సబ్స్టెన్స్తో తయారు చేయబడి ఉంటుంది. ఈ క్యూటికల్ యొక్క ఫంక్షన్ వచ్చేసరికి ప్లాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేది బయటకి ఎలిమినేట్ అయిపోకుండా ఇది స్టాప్ చేస్తుంది అనమాట. సో అలా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్లాంట్ డ్రై అయిపోతుంది. సో అలా జరగకుండా ఈ క్యూటికల్ అనేది ఎపిడెర్మల్ సెల్స్ మీద ఉండడం వల్ల ప్లాంట్లో నుంచి వాటర్ లాస్ అనేది జరగకుండా స్టాప్ చేస్తుంది. బట్ ఈ క్యూటికల్ మనకి రూట్స్ అండ్ హైడ్రోఫైట్స్లో ఈ క్యూటికల్ అనేది ఉండదు. రూట్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉంటుంది కదా వాటర్తో, సో వాటికి ప్రాబ్లం లేదు. అలాగే హైడ్రోఫైట్స్ అంటే ఏం చెప్పుకున్నా, వాటర్లో ఉండేటువంటి ప్లాంట్స్ని హైడ్రోఫైట్స్ అంటాం. సో అవి కూడా కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉంటాయి కాబట్టి వాటర్ లాస్ ఉండదు, క్యూటికల్ అనే దాని యొక్క అవసరం అనేది ఉండదు అనమాట వాటికి. నెక్స్ట్ మోనోకాట్ లీవ్స్ చూస్తే మనకి ఎపిడెర్మిస్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, వాటిని బుల్లీఫార్మ్ సెల్స్ అంటాము. ఈ బుల్లీఫార్మ్ సెల్స్ గురించి మనం ఎనాటమీ ఆఫ్ మోనోకాట్ లీఫ్లో చదివినప్పుడు డీటెయిల్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ రూట్ ఎపిడెర్మిస్కి మనకి కొన్ని నేమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఎపిప్లెమా, బిలిఫెరస్ సెల్స్ ఆర్
రైజోడెర్మిస్ అని కూడా అంటాం. నెక్స్ట్ వాట్ ఇస్ ద సెకండ్ పార్ట్? ఎపిడర్మల్ స్ట్రక్చర్. దాన్ని మనం స్టొమేటా అని కూడా అంటాం కదా. సో ఈ ఎపిడర్మల్ స్ట్రక్చర్స్ ఆర్ స్టొమేటా అనేవి ఎక్కడ ఉంటాయి? మెయిన్లీ లీవ్స్ అండ్ మనకి కొన్ని స్టెమ్స్లో కూడా ఈ స్టొమేటా అనేవి కనపడతాయి. బట్ యాబ్సెంట్ ఇన్ రూట్స్లో అసలు ఉండవు స్టొమేటా. ఈ మనకి స్టొమేటాలో 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయండి. అవి ఏంటంటే 2 బీన్ షేప్డ్ కిడ్నీ షేప్, మన కిడ్నీ షేప్లోనే ఉంటుంది కదా. అలాగే బీన్స్ చూస్తాం కదా మనకి సోయాబీన్స్ అవి ఈ షేప్లో ఉంటాయి. సో వాట్ ఈస్ ద మెయిన్ షేప్ ఆఫ్ ద గాడ్ సెల్స్? దే మే బి ఎదర్ కిడ్నీ షేప్డ్ ఆర్ బీన్ షేప్డ్. సో ఎన్ని ఉంటాయి? అవి మనకి 2 ఉంటాయి. అండ్ సెంటర్లో మనకి ఒక అపర్చర్ ఉంటుంది. దాన్ని స్టొమాటల్ పోర్ ఆర్ స్టొమాటల్ అపర్చర్ అంటారు. సో ఇవి మెయిన్ పార్ట్స్ అనమాట. స్టొమాటా వచ్చేసరికి 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ గాడ్ సెల్స్ చూస్తే ఈ గాడ్ సెల్స్ అనేవి వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే అవి రెగ్యులేట్ చేస్తాయి అనమాట. స్టొమాటల్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేస్తాయి. గాడ్ సెల్స్ ఏం చేస్తాయి? ది రెగ్యులేట్ ద ఫంక్షన్, దట్ ఈస్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటాని ఎవరు కంట్రోల్ చేస్తారు? గాడ్ సెల్స్. కాబట్టి గాడ్ సెల్స్ ఏం చేస్తున్నాయి? గాడ్ చేస్తున్నాయి, రెగ్యులేట్ చేస్తున్నాయి. కాబట్టి వాటికి ఆ నేమ్ వచ్చింది గాడ్ సెల్స్ అని. అండ్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇవి బీన్ షేప్డ్ ఆర్ కిడ్నీ షేప్లో ఉంటాయని. బట్ మనకి మోనోకాట్స్లో అంటే మనకి గ్రాస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఈ గ్రాసెస్లో వచ్చేసరికి మనకి ఈ ఏంటి గాడ్ సెల్స్ అనేవి గ్రాసెస్లో వచ్చేసరికి మన గాడ్ సెల్స్ అనేవి డంబెల్ షేప్లో ఉంటాయండి. ఇవి గాడ్ సెల్స్. సెంట్రల్లో ఉన్నటువంటివి అపర్చర్, స్టొమాటల్ అపర్చర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది? గాడ్ సెల్స్ మనకి స్టొమాటల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అంటే when the plant consists of excess water, ప్లాంట్లో ఎప్పుడు కంటిన్యూస్గా వాటర్ సప్లై జరుగుతూ ఉంది. మనకి ఓన్లీ ఇంటేక్ జరిగి ఆ వాటర్ అనేది మనకి అవుట్ సైడ్ అవుట్లెట్ లేకపోతే ప్లాంట్లో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా ఏమైపోతాయి? బర్స్ట్ అయిపోతాయి. వాటర్ ఎక్సెస్ వాటర్ అక్యుములేట్ అవ్వడం వల్ల. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఏం జరుగుతుందంటే ప్లాంట్స్లో ఈ గాడ్ సెల్స్ అనేవి ఎప్పుడైతే వాటర్ ఫిల్ అయిపోయిందో బాడీలో అప్పుడు వీటిలో కూడా వాటర్ అనేది అక్యుములేట్ అయ్యి అవి కాస్త టర్జిడ్గా తయారవుతాయి. టర్జిడ్ అంటే ఏంటంటే స్వాలన్గా అయిపోతాయి. సో అప్పుడు మనకి ఎప్పుడైతే వాటర్ అనేది ఎక్సెస్ అయిపోయిందని ఒక సిగ్నల్ పాస్ అయిందో వెంటనే ఈ గాడ్ సెల్స్ ఏమవుతాయంటే ఈ స్టొమాటల్ పోర్ ఉంటుంది కదా అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి లోపల ఉన్న వాటర్ అంతా కూడా మనకి బయటికి ఒక వాటర్ వేపర్ లాగా బయటికి రిమూవ్ అయిపోతుంది. అలా కాదు, ప్లాంట్కి అసలు వాటర్ సప్లై లేదు, ప్లాంట్స్ స్టార్వింగ్గా ఉన్నాయి, వాటర్ అనేది డ్రై కండిషన్లో ఉన్నాయి, చాలా స్టార్వింగ్ కండిషన్స్లో ఉన్నాయి, రెయిన్ లేదు, వాటర్ సప్లై లేదు. సో అటువంటిప్పుడు మనకి వాటర్ అనేది మనకి లోపలికి ఇన్ఫ్లో లేదు. మనకి ఇది కూడా వాటర్ అనేది బయటికి అవుట్లెట్ ద్వారా బయటకు వెళ్ళిపోతే ప్రాబ్లం కదా. అప్పుడు లోపల ప్లాంట్ బాడీలో ఉన్న వాటర్ మొత్తం ఎలిమినేట్ అయిపోతే కొంచెం ప్లాంట్ కాస్త డ్రై అయిపోయి చనిపోతుంది. అలా జరగకుండా ఏం చేస్తుంది? ఎప్పుడైతే వాటర్ కండిషన్ అనేది మనకి ప్రాబ్లమాటిక్గా ఉన్నదో ప్లాంట్లో ఆ టైంలో ఈ గాడ్ సెల్స్లో కూడా వాటర్ సప్లై జరగకపోతే ఇవేమైపోతాయి? ఫ్లాసిడ్ కండిషన్లో ఉంటాయి. ఫ్లాసిడ్ అంటే స్ట్రింక్ అయిపోతాయి. అలా ఎప్పుడైతే అలా స్ట్రింక్ అయినాయో ఇవి ఈ పోర్ని క్లోజ్ చేసేస్తాయి అనమాట. స్టొమాటల్ పోర్ అనేది క్లోజ్డ్ కండిషన్లో ఉంటుంది, ఓపెన్ అవ్వదు. అప్పటికీ ఓపెన్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది? ఉన్న కొంచెం వాటర్ కూడా బయటకు వచ్చేసి ప్లాంట్ చచ్చిపోతుంది. సో అలా జరగకుండా ఎవరు కాపాడుతున్నారు? ఈ గాడ్ సెల్స్ అనేవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయండి. నెక్స్ట్ సబ్సిడరీ సెల్స్. మనకి ఇక్కడ రెడ్ కలర్లో డ్రా చేసుకున్నాం కదా, వాటి సబ్సిడరీ సెల్స్ అండి. సబ్సిడరీ సెల్స్ అనేవి గాడ్ సెల్స్ చుట్టూ కూడా అరేంజ్ అయి ఉంటాయి. అండ్ వీటికి మనం యాక్సెసరీ సెల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. వీటికి ఇంకొక పేరు యాక్సెసరీ సెల్స్. అండ్ వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి సపోర్ట్ ద గాడ్ సెల్స్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్? సపోర్ట్ ద గాడ్ సెల్స్. They provide support for the God cells. And మనకి ఇక్కడ స్టొమాటల్ అపర్చర్, గాడ్ సెల్స్ అండ్ యాక్సెసరీ సెల్స్ ఈ 3 కలిసి మనకి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ని ఫామ్ చేస్తుంది. దాన్ని మనం స్టొమాటల్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ వీటి యొక్క ఫంక్షన్స్ చూస్తే దీని యొక్క మెయిన్ ఫంక్షన్, స్టొమాటా యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి ట్రాన్స్పిరేషన్ అండ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. 2 ఫంక్షన్స్ చేస్తుంది. ట్రాన్స్పిరేషన్ అంటే ఏం లేదు, ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని ఎవాపరేట్ చేసేసి బయటకు రిలీజ్ చేయడానికి ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అంటాం. గ్యాస్ ఎక్స్చేంజెస్ అంటే ఏంటంటే మనకి ప్లాంట్కి ఫోటోసింథసిస్ చేయాలంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కావాలి. అలాగే ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కదా, ఆక్సిజన్ అనేది బయటకు అక్యుములేట్ అవ్వాలి. సో ఆ 2 ప్రాసెస్ చేయాలంటే బయటికి నుంచి కార్బన్
డైఆక్సైడ్ ఇన్ఫ్లో అవ్వాలి, అలాగే లోపల నుంచి ఆక్సిజన్ అనేది బయటకు రిలీజ్ అవ్వాలి. అంటే దాన్ని గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటాం. ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేసే ఆపరేటర్స్ ఏంటి, మెయిన్గా స్టొమాటోలో నుంచి జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ మనం డైకాట్ లీవ్స్ చూస్తే ఆ లీవ్స్లో లోవర్ సర్ఫేస్లో నెంబర్ ఆఫ్ స్టొమాటో అనేవి ఎక్కువ నెంబర్లో ఉంటాయి కంపేర్డ్ టు ద అప్పర్ సర్ఫేస్. సో ఇన్ డైకాట్స్ ద అప్పర్ సర్ఫేస్ కన్సిస్ట్ ఆఫ్ లెస్ అమౌంట్ ఆఫ్ స్టొమాటో when compared to the లోవర్ సర్ఫేస్. దట్ మీన్స్ స్టొమాటో అనేవి రెండు ఈక్వల్గా ఉండవు, లోవర్ సర్ఫేస్లో మోర్ ఉంటాయి. అదే మోనోకాట్ లీవ్స్ చూస్తే బోత్ అప్పర్ సర్ఫేస్ అండ్ లోవర్ సర్ఫేస్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టొమాటో అనేది కనబడుతుంది. అంటే మనకి సేమ్ అమౌంట్ ఆఫ్ స్టొమాటో అనేది కనబడుతుంది. సో దీంతో మనం ఎపిడెర్మల్ సెల్స్ అండ్ ఎపిడెర్మల్ స్ట్రక్చర్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఎపిడెర్మల్ అపెండేజెస్ అంటే ఏంటి, రూట్ హెయిర్ అండ్ ట్రైకోమ్స్ గురించి నేర్చుకుందాం. మనం ప్రీవియస్ వీడియోలో ఎపిడెర్మల్ సెల్స్ అండ్ ఎపిడెర్మల్ స్ట్రక్చర్స్ నేర్చుకున్నాము. అండ్ ఈ వీడియోలో మనం ఎపిడెర్మల్ అపెండేజెస్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఎపిడెర్మల్ అపెండేజెస్ అంటే ఏంటండి, అపెండేజెస్ నథింగ్ బట్ అవుట్గ్రోత్ డెవలప్మెంట్ ఫ్రమ్ ద సర్ఫేస్. బాడీ సర్ఫేస్ నుంచి దాని అవుట్గ్రోత్ డెవలప్ అయితే దాన్ని అపెండేజ్ అంటాం. ఒకవేళ అదే అవుట్గ్రోత్ మనకి ఎపిడెర్మిస్ నుంచి కనుక డెవలప్ అయితే దాన్ని ఎపిడెర్మల్ అపెండేజెస్ అంటాం. ఎపిడెర్మిస్ అంటే ఏంటి, మనకి ఎక్స్టర్నల్ సర్ఫేస్ కదా, ఆ ఎక్స్టర్నల్ లేయర్ కదా, ఎక్స్టర్నల్ లేయర్ నుంచి కనుక మనకి ఏదైనా అవుట్గ్రోత్ సంథింగ్ ఏదో డెవలప్ అయితే దాన్ని మనం ఎపిడెర్మల్ అపెండేజెస్ అంటాం. దానిలో మెయిన్గా మనకి రూట్స్ అండ్ స్టెమ్స్లో మనకి ఎపిడెర్మల్ అపెండేజెస్ అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. రూట్స్లో మనకి ఎపిడెర్మల్ అపెండేజెస్ ఉంటే వాటిని రూట్ హెయిర్ అంటాము. స్టెమ్ మీద ఎపిడెర్మల్ అపెండేజెస్ డెవలప్ అయితే వాటిని మనం స్టెమ్ హెయిర్ ఆర్ ట్రైకోమ్స్ అంటాం. ఇప్పుడు రూట్ హెయిర్ చూస్తే రూట్ హెయిర్స్ అనేది ఎక్కడ నుంచి డెవలప్ అవుతుంది, అవి ఎపిడెర్మల్ సెల్స్ నుంచే మనకి రూట్ హెయిర్ అనేది డెవలప్ అవుతుంది. ఆ రూట్ హెయిర్ అనేది ఏంటంటే యూనిసెల్యులర్ అనమాట, ఒక్క సెల్ నుంచే మనకు ఒక రూట్ హెయిర్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి రూట్ హెయిర్ అనేది సింగిల్ సెల్ నుంచి డెవలప్ అవుతుంది కాబట్టి దానిలో న్యూక్లియస్ ఉంటుంది, అలాగే సైటోప్లాజం, వాక్యూల్స్ అవన్నీ కూడా ఉంటాయి. చూసారా, న్యూక్లియస్, సైటోప్లాజం అవన్నీ వాక్యూల్స్ అన్నీ కూడా నార్మల్ సెల్ లాగే ఉంటుంది అనమాట. ఈ రూట్ హెయిర్ యొక్క ఫంక్షన్ చూస్తే ఆ వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ చుట్టూ ఉన్నటువంటి సాయిల్లో నుంచి అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ రూట్ హెయిర్ అనేది హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద రూట్ హెయిర్. అలాగే మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రూట్ హెయిర్ ప్రతి సెల్ మీద రూట్ హెయిర్ డెవలప్ అవుతూ ఉంటే మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ రూట్ హెయిర్స్ ఎన్ని ఎక్కువ ఉంటే మనకి ఆ ప్లాంట్కి వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ అంత ఎక్కువ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి ప్లాంట్కి అబ్జార్బింగ్ కెపాసిటీ, రూట్ హెయిర్ తక్కువ ఉన్న ప్లాంట్లో మనకి అబ్జార్బింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. మనకి రూట్ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల అది వాటర్ని మినరల్ సాల్ట్స్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ అవుతుంది అనమాట. దాన్ని మనం సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ అంటాం. సో రూట్ హెయిర్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ ఫ్రమ్ ద సాయిల్. అండ్ ఇక్కడ మనకి ఈ రూట్ హెయిర్లోకి ఎలా వెళ్తున్నాయి వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ అంటే, రూట్ హెయిర్లో థిన్ వాల్ ఉంటుంది, చాలా థిన్ వాల్స్ ఉంటాయి. అక్కడ ఆ థిన్ వాల్స్ ఉండడం వల్ల బయట నుంచి ఆ సాయిల్లో నుంచి మనకి ఉన్న వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ అన్నీ కూడా డిఫ్యూజ్ అయిపోతాయి అనమాట. లోపల కల్లా డిఫ్యూజ్ అయిపోతాయి. డిఫ్యూజన్ అంటే ఏంటంటే మనం చదువుకున్నాం మన ప్రీవియస్ క్లాసెస్లో 9th 10th క్లాసెస్లో ఏంటి దట్ ఈస్ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ ద రీజన్ ఆఫ్ హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి మాలిక్యూల్స్ మనకి లోవర్ కాన్సన్ట్రేషన్. హైయర్ కాన్సన్ట్రేషన్ అంటే సాయిల్లో హైయర్ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి కదా వాటర్, అదే మనకి రూట్ హెయిర్లో లో కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. ఆ హైయర్ కాన్సన్ట్రేషన్ నుంచి మాలిక్యూల్స్ లో కాన్సన్ట్రేషన్ మూవ్ అవడానికి డిఫ్యూజన్. ఇక్కడ కూడా మనకి డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా మనకి రూట్ హెయిర్లోకి వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ అనేవి అబ్జార్బ్ అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ రూట్ హెయిర్. నెక్స్ట్ ట్రైకోమ్. ట్రైకోమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎపిడెర్మల్ అపెండేజ్. కాకపోతే ఇక్కడ ఎపిడెర్మల్ అపెండేజెస్ ఎక్కడి నుంచి అరైజ్ అవుతున్నాయి, ఫ్రమ్ ద స్టెమ్. అండ్ ఇక్కడ మనకి యూనిసెల్లార్ అని చెప్పుకున్నాం కదా రూట్ హెయిర్, అంటే ఒక్క సెల్ నుంచి డెవలప్ అవుతుంది. బట్ ఇక్కడ ఇది మల్టీ సెల్లార్ అనమాట, మెనీ సెల్స్ నుంచి, ఎక్కువ సెల్స్ నుంచి డెవలప్ అవుతుంది. అండ్ ఈ రూట్ హెయిర్, ఈ ట్రైకోమ్స్ అనేవి కొన్నిసార్లు ఏంటంటే కొన్నిట్లో బ్రాంచెడ్ స్ట్రక్చర్స్గా ఉంటాయి, కొన్నిట్లోనేమో అన్బ్రాంచెడ్ స్ట్రక్చర్స్గా కూడా ఉంటాయి అన్నమాట. కొన్నిట్లేమో సాఫ్ట్ హెయిరీ లాగా అనిపిస్తాయి, కొన్నిట్లోనేమో స్టిఫ్ స్ట్రక్చర్స్ లాగా కనపడుతూ ఉంటాయి. వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, సో ఇక్కడ మనం చూస్తే మనకి ప్రివెంటింగ్ ద వాటర్ లాస్ డ్యూ టు ద ట్రాన్స్పిరేషన్ అన్న. అంటే ఏంటి, ట్రాన్స్పిరేషన్ ప్లేసెస్ మొత్తాన్ని కవర్ చేసేసి ఇవి ట్రాన్స్పిరేషన్ అనేది
వల్ల వాటర్ అనేది లాస్ అవ్వకుండా ఇవి కవర్ చేసేస్తూ ఉంటాయి. అలాగే మనకి ఎయిర్ అనేది ఎక్కువగా వచ్చేసింది అనుకోండి ప్లాంట్కి, అక్కడున్న వాటర్ అయితే డ్రై అయిపోతుంది. అలా కాకుండా ప్లాంట్ బాడీ మొత్తాన్ని ఇవి ట్రైకోమ్స్ కవర్ చేయడం వలన ఎయిర్ అనేది డైరెక్ట్గా ప్లాంట్ని రీచ్ అయ్యి వాటర్ లాస్ అవ్వకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయండి. నెక్స్ట్ సెక్రటరీ, మనకి ఇన్సెక్టివర్స్ ప్లాంట్స్ చూస్తే వాటిలో కొన్ని స్టికీ సబ్స్టెన్సెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో సెక్రటరీ ఫంక్షన్ కూడా చేస్తాయి. ఆ స్టికీ సబ్స్టెన్సెస్ వల్ల యూజ్ ఏంటంటే అవి ఏవైనా సరే ఇన్సెక్ట్స్ లైక్ ఫ్లైస్ కానీ మస్కిటోస్ కానీ ఏమైనా హౌస్ ఫ్లైస్ ఏవైనా సరే ఆ ప్లేసెస్కి వెళ్ళి ఆ ప్లాంట్ని టచ్ చేసినప్పుడు అక్కడ స్టికీ సబ్స్టెన్స్లో అవి స్ట్రక్ అయిపోతాయి. అప్పుడు ప్లాంట్ వాటిని అక్కడ ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ మొత్తాన్ని కూడా డైజెస్ట్ చేసుకొని అందులో న్యూట్రియన్స్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకొని నరిష్మెంట్ అనేది పొందుతాయి. సో ఆ విధంగా హెల్ప్ జరుగుతూ ఉంటుంది. ట్రైకోమ్స్ వల్ల ప్లాంట్కి ఏంటి వాటర్ లాస్ నుంచి హెల్ప్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది ప్లాంట్ని. అలాగే నరిష్మెంట్ కోసం ఈ సెక్రటరీ ఫంక్షన్ కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ ఎపిడర్మిస్, ఇప్పుడు మనకి ఓవరాల్గా ఎపిడర్మిస్ సెల్స్ గురించి నేర్చుకున్నాం. వీటి యొక్క ఫంక్షన్స్ చూస్తే మనకి ఎపిడర్మిస్లో ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నాం. ఎపిడర్మల్ సెల్స్, ఎపిడర్మల్ స్ట్రక్చర్స్ అండ్ ఎపిడర్మల్ అపెండేజెస్. ఫంక్షన్స్ చూస్తే ప్రొడక్షన్ ఫస్ట్ ఫంక్షన్, మనకి క్యూటికల్ ఉంటుంది కదా ఎపిడర్మల్ పైన ఒక వ్యాక్సీ లేయర్, క్యూటికల్ ట్రైకోమ్స్ అవి ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ కొన్నింటి ఇవి సెక్రటరీ ఫంక్షన్ కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి కదా ట్రైకోమ్స్, దాని ద్వారా ప్లాంట్స్ని ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. గ్యాసెస్ ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే మనకి స్టొమాటా గ్యాసెస్ ఎక్స్చేంజ్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆక్సిజన్ ఏమో అవుట్ సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ యూస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా మనకి ఎన్విరాన్మెంట్ నుంచి ప్లాంట్ బాడీలోకి, ప్లాంట్ బాడీలో నుంచి ఎన్విరాన్మెంట్లోకి. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏం చెప్పుకున్నాము, ప్రివెంట్స్ లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ బాడీ. excess water will be evaporated from the plant body by means of the transpiration. ఆ ట్రాన్స్పిరేషన్ కూడా ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయండి. ఆ కంట్రోల్ చేసే ఆర్గాన్స్ ఏంటి, స్టొమాటల్ అపెండేజెస్. మనకి స్టొమాటల్ ఆపరేటర్స్ ఉంటాయి కదా గార్డ్ సెల్స్, అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. వాటితో పాటు ట్రైకోమ్స్ కూడా వాటర్ లాస్ని ప్రివెంట్ చేస్తాయి. అలాగే క్యూటికల్ కూడా మనకి దట్ ప్రివెంట్స్ ద వాటర్ లాస్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, మనం రూట్ హెయిర్లో నేర్చుకున్నాం కదా. రూట్ హెయిర్స్ హెల్ప్స్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ ఫ్రమ్ ద రూట్ హెయిర్స్. సో ఈ విధంగా కొన్ని ఫంక్షన్స్ అనేవి ఎపిడర్మల్ సెల్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో దీంతో మనం ఎపిడర్మల్ టిష్యూ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో మనం గ్రౌండ్ టిష్యూ అంటే ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లతా ఒకలా బయాలజీ ట్యూటోరియల్.